ఇన్స్టెంట్ గా వాటర్ బాయిల్ చేయడానికి గ్యాస్ స్టవ్ కన్నా కెటిల్ అనేది చాలా ఈజీ ప్రాసెస్. సో ఈ వీడియోలో నేను ఇండియాలో ఉన్న 5 బెస్ట్ ఎలక్ట్రిక్ కెటిల్స్ తీసుకుని కంపేర్ చేసి రియల్ టైం టెస్టులు చేస్తున్నాను. లైక్ వాటర్ ఎంత ఫాస్ట్ గా బాయిల్ అవుతుంది, బాయిల్ అయిన వాటర్ ఎంతసేపు వరకు వేడిగా ఉంటుంది, అండ్ కొన్ని స్టీల్ బాడీస్ కాబట్టి షాక్ ఏమైనా వస్తున్నాయి రావట్లేదా అనేది. సో ఈ టెస్ట్ల మీద మీరు బేస్ చేసుకుని ఏ కెటిల్ కావాలనేది ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడున్న ఈ 5 కెటిల్స్ లో ముందుగా ఈ 3 స్టీల్ కెటిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవేంటంటే పిజియన్, బటర్ఫ్లై అండ్ ప్రెస్టీజ్. ఈ 3 కూడా స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో వస్తున్నాయి అండ్ 1.5 లీటర్ ఆఫ్ వాటర్ కెపాసిటీ, అంతేకాకుండా 1500 వాట్ పవర్ కన్స్యూమ్ చేస్తున్నాయి. ఆల్మోస్ట్ అన్ని కూడా సేమ్ క్వాలిటీ అండ్ సేమ్ ఫీచర్స్ తో ఉన్నాయి. బట్ ప్రెస్టీజ్ లో స్టీల్ బాడీ చాలా స్ట్రాంగ్ ఉంది రిమైనింగ్ వాటితో కంపేర్ చేసి చూస్తే. అండ్ దీనిలో స్టీల్ లిడ్ వస్తుంది, రిమైనింగ్ వాటికి ప్లాస్టిక్ లిడ్ వస్తుంది. యాక్చువల్ గా చెప్పాలంటే స్టీల్ లిడ్ మంచిది, ఎందుకంటే ప్లాస్టిక్ లిడ్ హై టెంపరేచర్ లో హీట్ చేస్తే కొన్నిసార్లు స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే పిజియన్ అండ్ బటర్ఫ్లై లో వైర్ లెంత్ 1 మీటర్ ఉంది, బట్ ప్రెస్టీజ్ కి మాత్రం 1/2 మీటర్ ఇచ్చారు. సో బేసికల్ గా ఈ 3 కెటిల్స్ కూడా డైలీ యూస్ చేయడానికి బాగుంటాయి. బట్ మీరు స్టీల్ లిడ్ కావాలనుకుంటే ప్రెస్టీజ్ ని తీసుకోండి. అలాగే మీరు వైర్ లెంత్ కొంచెం పొడుగ్గా కావాలనుకుంటే పిజియన్ అండ్ బటర్ఫ్లై కెటిల్స్ ని తీసుకోండి. నెక్స్ట్ హావెల్స్ కెటిల్ గురించి మాట్లాడుకుందాం. ఇది చూడడానికి చాలా హై క్వాలిటీగా ఉంది అండ్ దీని డిజైన్ కూడా చాలా ప్రీమియం గా ఉంది. ఈవెన్ ఈ బటన్ ఫినిషింగ్ కూడా చాలా స్మూత్ గా నీట్ గా ఉంది. దీనికి 1.2 లీటర్ ఆఫ్ వాటర్ కెపాసిటీ ఉంది, అంతేకాకుండా 1500 వాట్ పవర్ కన్స్యూమ్ చేస్తుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే అవుటర్ బాడీ సర్ఫేస్ అనేది మంచి ప్లాస్టిక్ మెటీరియల్ తో ఉంది అండ్ ఇన్నర్ బాడీ లిడ్ స్టీల్ మెటీరియల్ తో వస్తుంది. ఈ కెటిల్ కి మౌత్ వైడ్ గా ఉండడం వల్ల వాటర్ పోసుకోవడానికి అండ్ క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంది. ఈ 2 లేయర్ డిజైన్ ఉండడం వల్ల ఇన్నర్ సర్ఫేస్ అనేది హాట్ గా ఉంటుంది అండ్ అలాగే అవుటర్ సర్ఫేస్ అనేది కూల్ గా ఉంటుంది. సో మీరు కెటిల్ ని టచ్ చేసినా సరే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ దీని బేస్ కున్న రబ్బర్ కుషనింగ్ వల్ల కెటిల్ యూజ్ చేసినప్పుడు చాలా స్టేబుల్ గా ఉంటుంది. బట్ దీనిలో ప్రాబ్లం ఏంటంటే వైర్ లెంత్ అనేది 1/2 మీటర్ ఇచ్చారు. నెక్స్ట్ కెంట్ కెటిల్ గురించి మాట్లాడుకుందాం. దీనిలో అన్నిటికన్నా ఎక్కువ 1.8 లీటర్ ఆఫ్ వాటర్ కెపాసిటీ ఉంది అండ్ మీకు ఇది 2000 వాట్స్ పవర్ కన్స్యూమ్ చేస్తుంది. దీనికి ఉన్న హై క్వాలిటీ బోరోసిల్ గ్లాస్ వల్ల వాటర్ బాయిల్ అయినప్పుడు క్లియర్ గా చూడొచ్చు. ఈ బాటమ్ లో ఉన్న LED లైట్స్ వల్ల దీనికి ఇంకా ప్రీమియం లుక్ వస్తుంది. బట్ దీనిలో ప్రాబ్లం ఏంటంటే గ్లాస్ మెటీరియల్ కాబట్టి కిడ్స్ ఉన్న వాళ్ళు కొంచెం కేర్ఫుల్ గా యూజ్ చేసుకోవాలి. ఓవరాల్ గా ఈ కెటిల్ లో బటన్ ఫినిషింగ్ అండ్ క్వాలిటీ అనేది హావెల్స్ తో కంపేర్ చేసి చూస్తే కొంచెం యావరేజ్ ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఈ అన్ని కెటిల్స్ కి రియల్ టైం టెస్ట్ చేద్దాము ఎలా వర్క్ అవుతున్నాయి అనేది. ఈ ఫస్ట్ టెస్ట్ లో వాటర్ ఎంత ఫాస్ట్ గా బాయిల్ అవుతుంది అండ్ అలాగే బాయిల్ అయిన వాటర్ ఎంత సేపు వరకు వేడిగా ఉంటుందని చెక్ చేద్దాం. అన్నిట్లోని కూడా 1 లీటర్ ఆఫ్ వాటర్ ని యాడ్ చేసి స్విచ్ ఆన్ చేసి టెస్ట్ ని స్టార్ట్ చేద్దాం. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే అన్ని కెటిల్స్ లో కూడా ఆటో కట్ ఆఫ్ ఫీచర్ ఉంది. సో ఇప్పుడు చూద్దాం ఏ కెటిల్ లో వాటర్ ఎంత ఫాస్ట్ గా బాయిల్ అవుతుంది అనేది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫస్ట్ కెంట్ కెటిల్ ఆటో కట్ ఆఫ్ అయింది అండ్ మైనర్ డిఫరెన్స్ తో బటర్ఫ్లై అనేది లాస్ట్ లో ఆటో కట్ ఆఫ్ అయింది. అండ్ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఎంతసేపు వరకు వేడిగా ఉందని చెక్ చేద్దాం. ఈ టెంపరేచర్ చెక్ చేయడం కోసం ఈ డివైస్ ని యూజ్ చేసి టెస్ట్ చేస్తున్నాము. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే అన్ని కెటిల్స్ లో కూడా టెంపరేచర్ అనేది 90 డిగ్రీస్ అబోవ్ ఉంది. అలాగే మేము ఈ బాడీ టెంపరేచర్ ని కూడా చెక్ చేసాము. అన్ని కూడా 80 డిగ్రీస్ అబోవ్ రీడింగ్స్ చూపిస్తున్నాయి. బట్ హావెల్స్ లో మాత్రం 60 డిగ్రీస్ చూపిస్తుంది, ఎందుకంటే దీని అవుటర్ సర్ఫేస్ అనేది మంచి ప్లాస్టిక్ మెటీరియల్ తో ఉండడం వల్ల. నెక్స్ట్ టెస్ట్ లో అన్ని కెటిల్స్ లోని లిడ్ టెంపరేచర్ ఎంత ఉందని కూడా చెక్ చేద్దాం. ఈ రీడింగ్స్ ని అబ్జర్వ్ చేసినట్టయితే అన్ని కూడా సిమిలర్ గానే వస్తున్నాయి. బట్ ప్రెస్టీజ్ కి మాత్రం లిడ్ టెంపరేచర్ అనేది కొంచెం హాట్ గా ఉంది, ఎందుకంటే ఇది స్టీల్ మెటీరియల్ తో రావడం వల్ల. నెక్స్ట్ హీట్ హోల్డింగ్ టెస్ట్. అన్ని కెటిల్స్ లోని వాటర్ బాయిల్ అయిన తర్వాత ఎంతసేపు వరకు వేడిగా ఉంటుందని చెక్ చేద్దాం. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ప్రతి కెటిల్ లోని వాటర్ బాయిల్ అయిన తర్వాత చెక్ చేసిన టెంపరేచర్స్ చూస్తే ఇలా ఉన్నాయి. అండ్ దీని తర్వాత 15 మినిట్స్ కి చెక్ చేస్తే అన్ని కెటిల్స్ లోని 80 డిగ్రీస్ అబోవ్ రీడింగ్స్ చూపిస్తున్నాయి. బట్ కెంట్ కెటిల్ లో మాత్రం 10 డిగ్రీస్ డ్రాప్ అయింది. అండ్ 30 మినిట్స్ తో చెక్ చేస్తే అన్ని కెటిల్స్ లో కూడా 10 డిగ్రీస్ డ్రాప్ అయింది. అయినా సరే మీరు గ్రీన్ టీ గానీ లెమన్ వాటర్ గానీ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ 1 అవర్ తో చెక్ చేస్తే హావెల్స్ లో అన్నిటికన్నా ఎక్కువ హై టెంపరేచర్ 65 డిగ్రీస్ చూపిస్తుంది. అండ్ అలాగే అదర్ కెటిల్స్ లో 55 to 60 డిగ్రీస్ చూపిస్తుంది. బట్ కెంట్ కెటిల్ లో మాత్రం లో టెంపరేచర్ 50 డిగ్రీస్ సెంటిగ్రేడ్ చూపిస్తుంది, ఎందుకంటే దీనిలో గ్లాస్ మెటీరియల్ ఉండడం వల్ల. నెక్స్ట్ షాక్ టెస్ట్. ఇక్కడ ఉన్న ఈ అన్ని కెటిల్స్ కి కూడా మేము ఈ టెస్టర్ తో చెక్ చేసాము. అన్ని కూడా షాక్ ప్రూఫ్ ఉన్నాయి. సో మీరు టెన్షన్ లేకుండా యూజ్ చేసుకోవచ్చు. ఈ టెస్ట్ ని అబ్జర్వ్ చేసి చెక్ చేసిన తర్వాత వీటిల్లో మా ఫస్ట్ రికమెండేషన్ హావెల్స్ కెటిల్, ఎందుకంటే ఇది చూడడానికి చాలా ప్రీమియం గా ఉంది. అంతేకాకుండా ఇది అన్ని టెస్ట్ లో కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేసింది. అలాగే దీంట్లో అవుటర్ సర్ఫేస్ అనేది మంచి ప్లాస్టిక్ మెటీరియల్ తో రావడం వల్ల వాటర్ అనేది ఎక్కువసేపు వేడిగా ఉంటుంది. అండ్ మా సెకండ్ రికమెండేషన్ కెంట్ కెటిల్, ఎందుకంటే ఇది కూడా అన్ని టెస్ట్ లోని బాగానే పర్ఫార్మ్ చేసింది. కాకపోతే ఈ గ్లాస్ మెటీరియల్ ఉండడం వల్ల వాటర్ ఎక్కువసేపు వేడిగా ఉండట్లేదు. అండ్ మా థర్డ్ రికమెండేషన్ ప్రెస్టీజ్ కెటిల్, ఎందుకంటే దీనిలో స్టీల్ లిడ్ వస్తుంది అండ్ దీని బాడీ మెటీరియల్ కూడా చాలా బాగుంది. దీని అన్ని ప్రొడక్ట్ లింక్స్ అండ్ వాటి
ప్రైజెస్ డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేశాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా కావాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.